చెత్త చెత్త కాదు, చెత్తలో బంగారం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా కత్తిపోట్లతో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే హోటల్స్ కోసం కొట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? అయితే చెత్త చెత్త బంగారం అంటే రాబోయే కాలంలో బంగారం అవుతుందా ఏమవుతుందో తెలియదు కానీ చెత్త బంగారం అని ఎవరికి బంగారం అది? మధ్యలో ఎవరన్నా కాంట్రాక్ట్ తీసుకున్నోడికి బంగారం. మా కార్మికులకు బంగారం ఏంది అని అంటే, నిజంగా మీరు ఒకసారి ఆలోచించుండ్రి. కరోనా టైంలో అందరం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితి ఉండే. మీ ఇంటి చెత్త తీస్తూ ఉంటే మీ మీ ఇంటి చెత్త బయట పెట్టిండ్రు, పెడితే దాన్ని చేతులతో తీసుకొని పోయి డంపింగ్ యార్డ్లో వేసిన కార్మికుడు ఎవరైనా ఉన్నారంటే మా సచ్చాటు టిప్పర్ కార్మికుడు. సో అటువంటి కార్మికులు ఇవాళ, అప్పుడు రిక్షాలు లాగే కాలంలో మీరు ఛాయ్ తాపిస్తే అయ్యా ఛాయ్కి ఒక 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మీరు దయదలిసి ప్రజలే ఇస్తే అది తీసుకున్నాను, అదే మహాభాగ్యం. తర్వాత కేసీఆర్ గారు వెహికల్ ఇచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది. ఇక రిక్షాలు లాగడం కానీ శారీరకంగా అలసిపోవడం అనేది లేకుండా కాస్త ఇంటింటి చెత్త సేకరణ సులువు అవడంతో పాటు ఏరియాలు పెరిగినాయి కాబట్టి ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. ఆ క్రమంలో కరోనా టైంలో అన్ని వ్యవస్థ అంతా మొత్తం స్తబ్దించినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఇవి ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఎక్కడైతే నడుస్తున్నాయో అవి ఎవరు కూడా తీసే ధైర్యం చేయలే.